హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ గార్డెన్. వెయిట్ నేను ఇప్పుడే ఒకటి చూశాను, మీకు చూపిస్తాను రండి. అవే చిలక కొట్టిన జాంకాయలు ఇప్పుడే కొడుతున్నాయి అనమాట. మమ్మల్ని చూసి అయితే అవి ఎగిరిపోయాయి. మీలో ఎంతమందికి ఇలా చిలక కొట్టిన జాంకాయలు ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈరోజైతే మేము మల్బరీస్ కోయడానికి అయితే వచ్చాము. మా తోటలో అయితే 2 చెట్లు ఉన్నాయి అనమాట. వీటిని మేము వేసి 3 years ఎబోనే అవుతుంది. రీసెంట్గానే వీటిని అయితే ప్రూమింగ్ చేసాము. ప్రూమింగ్ చేసేటప్పుడు ఎలా చేసామనేది ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఆఫ్టర్ ప్రూమింగ్ ఇవి ఎంత బాగా వచ్చాయో మీరే చూడండి. సో 2 చెట్లు ఉన్నాయి అన్నాను కదా, అదొక చెట్టు ఇదొక చెట్టు అనమాట. ఇంతకు ముందు కూడా మేము చాలాసార్లు అయితే ప్రూమింగ్ చేసాం, కానీ ఇప్పుడు ప్రూమింగ్ చేసినంతగా వచ్చినంత కాయలు ఇంతకు ముందు అయితే రాలేదు. వీటిని పెంచడం అయితే చాలా ఈజీ, లో మెయింటెనెన్స్, ఈజీ టు గ్రో. మాకైతే వీటికి ఎలాంటి తెగుళ్ళు కూడాను రాలేదు. వీటిని కొమ్మల ద్వారానే పెంచుకోవచ్చు అనమాట. ఎలా పెంచుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇలా రెడ్ కలర్లో ఉన్నవి కొంచెం పుల్లగా అయితే ఉంటాయి, బాగా పండిని బ్లాక్ కలర్లో బాగా స్వీట్గా అయితే ఉంటాయి. ఈ రోజైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ కాయలు అయితే కోసాము. ఇలా రోజు మార్చి రోజు అయితే కాయలు వస్తూనే ఉన్నాయి. మీకు డౌట్ రావచ్చు, ఇన్ని కాయలు మేమేం చేసుకుంటామని. వీటిని అయితే మాకు తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి ఇస్తాము. ఈరోజు వీటిని ఇంటికి తీసుకొని రాగానే వెయిట్ అయితే చెక్ చేస్తున్నాము. చిన్న బౌల్లో ఉన్నాయి అయితే 700 grams వచ్చాయి. అవే టోటల్గా మొత్తం కలిపితే 1.5 kg అయితే కోసాము ఈరోజు. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎస్ఆర్ గార్డెన్ and thank you for watching.